ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే కేవలం ఆ ఎర్రబెల్లి దయాన్న మంత్రిగా ఉన్నప్పుడే. మొన్నటి ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిచిన యశస్విని రెడ్డి గారు తట్టెడు మట్టి కూడా వేలే. ఏ గ్రామంలో పోయి విజిట్ చేసి చూసినా కూడా ఎక్కడ తట్టెడు మట్టి వేయని కాంగ్రెస్ నాయకులు ఇలా అవాకులు చవాకులు వేలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మహిళలకు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను ఎక్కడ నెరవేర్చారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాలకుర్తి చౌరస్తా రాజీవ్ చౌరస్తా దగ్గర మేము సవాల్ విసురుతున్నాం. మీరు చేసిన అభివృద్ధి ఏంటిదో మా బీఆర్ఎస్ పార్టీ మా దయన చేసిన అభివృద్ధిని మేము మిమ్మలను ప్రతి ఊరు తీసుకుపోయి మేము చూపిస్తాం. మీరు ఎక్కడ తట్టెడు మట్టి పోసిరో మీరన్నా వచ్చి చూపించాలా. మీరు ఏం చేయకుండా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం కాదు. యశస్విని రెడ్డి గారు నా నెల జీతం నేను ఒక్క రూపాయి కూడా తీసుకొని నా నెల జీతం కూడా ఖర్చు పెడతాను నేను ప్రజల కోసం అని చెప్పుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, మీరు ఎక్కడ తిరుగుతున్నారు, మీరు ప్రజా సమస్యలను ఎక్కడ అడిగి తెలుసుకుంటున్నారో మీరు చెప్పాలా. ఒకరోజు మీకు ఒక మహిళ వృద్ధురాలు 4,000 ఇస్తామని చెప్పారు కదా పెన్షను, మరి 2,000 ఇస్తున్నారు, మరి 4,000 ఏమైందని అడిగితే ఒక్క 4 రోజులు ఆగండి, 4 రోజుల తర్వాత 4 రోజుల 4 సంవత్సరాల మీరు ఇచ్చిన హామీ ఏంటిది? 100 రోజులలో ప్రతి ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కదా. ఎలక్షన్లో మీరు తిరిగి ప్రచారం చేసుకున్నారు కదా. ఏమైంది మీ 6 గ్యారంటీలు? మహిళలకు ఇస్తామన్న 2,500 ఏమైంది? రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఏమైంది? మీరు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది? ఏది ఇవ్వకుండా ఏది చేయకుండా మీ నోరుకి ఏదొస్తే అది చెప్పి ఓట్లు వేయించుకొని ముఖం చాటేసి తిరుగుతున్న యశస్విని రెడ్డి గారు మీరు పాలకుర్తి ప్రజలపైన పాలకుర్తి ప్రాంతం పైన దృష్టి సారించండి. మీరు అభివృద్ధి చేయకుండా మీరు అనుకుంటున్నారు ఇక్కడ మేము అన్నీ చేస్తున్నామంటే ఏం చేస్తారు? మీరు చేయలేరు, మీ వల్ల కాదు. ఏదో అమెరికా అనుకొని చెప్పేసి మీరు పాలకుర్తికి వచ్చారు తప్ప మీరు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. మీ నాయకులు కూడా చేసేది ఏం లేదు. దయచేసి మీరు ఇప్పటికైనా గ్రామాలలో తిరిగి ఇందిరమ్మ ఇండ్లు ఏమైంది? ఇందిరమ్మ ఇండ్లు జాడే లేదు. గ్రామ సభలు పెడతాం, రేషన్ కార్డులు ఇస్తాం, ఇవన్నీ అన్ని వట్టి మాటలే తప్ప చేయడం చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. వట్టి చిల్లర మాటలు మాట్లాడే గుంపు మేస్త్రి ఓటుకు నోటు దొంగ ఇవాళ ఈ రాష్ట్రానికి దరిద్రం. ఆడు ముఖ్యమంత్రి అంటేనే ఇక్కడ ఇజ్జత్ పోయే కథ ఉన్నది. తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. కానీ 30 ఎకరాల లోపు మొత్తం కాలువలు తీపించిన అనుకుంటూ కూడా మాట్లాడుతూ ఉన్నది సొంత నిధులతోటి. ఎక్కడ ఏ ఏరియాలో ఏ ఊర్లో నీ సొంత నిధులతో పనిచేసినావు అది మాకు చూపించు. మీరు ఊర్లలో పోతే మీకు ప్రజలు ఎక్కడ అడ్డుకుంటారో అని చెప్పేసి ముఖం చాటేసుకొని ఊర్లలో పోకుండా మీరు పాలకుర్తి క్యాంప్ ఆఫీస్ కూడా రాకుండా తొర్రూరు, హన్మకొండ, హైదరాబాద్ ఉండి మీరు మాట్లాడడం కాదు. మీరు పాలకుర్తి ప్రాంత ప్రజల ఊర్లలోకి రండి. నెక్స్ట్ స్థానిక సంస్థ ఎలక్షన్లలో మా సత్తా ఏంటిదో, బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటిదో మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లో చూపెడతాం. జాగ్రత్త. మీరు కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు